వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటేక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 డిసెంబర్ 27 ఇవాల్టి కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ను ఫాలో అవుతారండి. మిగతా సబ్జెక్ట్ లాగే కరెంట్ అఫైర్స్ను ఒక సబ్జెక్ట్గా భావించి చదువుతారండి. ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ వచ్చి జాబ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఎండింగ్ వరకు కరెంట్ అఫైర్స్ మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి, ఓకేనా? అదేవిధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని బాగా రాసుకుంటారండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు కూడా మనం చెప్తూ వస్తున్నాం అనమాట. మన పేపర్లో ఉన్నటువంటి న్యూస్ను మనము తీసుకొస్తాము కాబట్టి మీకు బిట్టు ఎక్కువ, ఓకేనా, ఖచ్చితంగా వచ్చే ఛాన్సులు ఉంటాయన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. పేపర్ న్యూసే కాకుండా ఇంకా బయట వేరే ఓకేనా సెర్చ్ చేసుకొని మనం వేరే సెర్చ్ చేసుకుని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని రోజు క్లాస్ ఫాలో అవుతారండి ఖచ్చితంగా. ఫస్ట్ క్వశ్చన్, 2024 డిసెంబర్ 26వ తారీఖున మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఈ క్రింది ఏ పురస్కారం లభించినది? చూడండి, ఏ పురస్కారం వచ్చింది అంటే కనుక పద్మవిభూషణ్. మన భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న, రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్, మూడవ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్, నాలుగవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అని మనకు తెలుసు. ఇందులో ఇతనికి ఒకటి వచ్చిందనమాట, పద్మవిభూషణ్ వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. పద్మవిభూషణ్ ఎప్పుడు వచ్చిందంటే 1987లో వచ్చింది మన్మోహన్ సింగ్ గారికి. భారతదేశానికి 13వ ప్రధానమంత్రిగా సేవలు అందించాడనమాట. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు ఆయన ప్రధానమంత్రి కావడం జరిగింది. 2004 నుంచి 2014 వరకు ఆయన ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగిందనమాట. భారతదేశ 13వ ప్రధానమంత్రి అనమాట. అంతకుముందు మెయిన్గా మనకి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేశాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 15వ గవర్నర్గా పనిచేశాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 1982 నుంచి 1985 వరకు 15వ గవర్నర్గా పనిచేశాడు అనమాట. కాబట్టి ఆర్థిక మంత్రిగా కూడా చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించాడనమాట అతను. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. మన్మోహన్ సింగ్ అనమాట. చాలాసార్లు అడిగారు కూడా. కానీ ఆర్థిక మంత్రిగా పనిచేసి ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రధానమంత్రి అయింది ఎవరంటే మన్మోహన్ సింగ్ అనమాట. అదేవిధంగా సిక్కుల నుంచి మొదటిసారిగా ప్రధానమంత్రి అయింది ఇతనే అనమాట. సిక్కుల నుంచి ఇతను 1932 సెప్టెంబర్ 16 జన్మించాడు పంజాబ్లో. పంజాబ్ అంటే ఇది పాకిస్తాన్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రజెంటు ఈయన పంజాబ్లో జన్మించాడు అనమాట. ఇప్పుడు ఆయన అనారోగ్యం బారిన పడి ఒక చికిత్స పొందుతూ ఆయన చనిపోవడం జరిగిందనమాట మన్మోహన్ సింగ్ గారు. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఒక రాజ్యసభ మెంబర్గా కూడా పనిచేశాడు. అస్సాం నుంచి రాజ్యసభ మెంబర్గా, అదేవిధంగా రాజస్థాన్ నుంచి కూడా ఆయన రాజ్యసభ మెంబర్గా ప్రాతినిధ్యం వహిస్తూ కొనసాగడం జరిగిందన్నమాట. రాజ్యసభ మెంబర్గా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కూడా కొనసాగాడు కొద్ది కాలం. ఇట్లా మనకి మన్మోహన్ సింగ్ రాజకీయంగా కూడా చాలా గొప్పగా రాణించాడు అనమాట. ఆర్థికం అంటే ఇంకా తిరుగులేదు ఆయనకి. మన భారతదేశము ఆర్థికంగా తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో దాన్ని ఒక గాడిన పెట్టినటువంటి మహనీయుడు ఎవరంటే కనుక మన మన్మోహన్ సింగ్ గారే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్గా. ఇంకా 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పీరియడ్ అనమాట. కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు కదా. 2004 నుంచి 2014 వరకు ఇతను. ఆ కాలంలో కూడా ఎన్నో గొప్పవన్నీ కూడా తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా, అవి కూడా మనకు ఇంపార్టెంటే. కాబట్టి గుర్తుంచుకోవాలి. మన్మోహన్ సింగ్ ఇప్పుడు మరణించడం జరిగిందనమాట. ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే కనుక 1987లో వచ్చిందనమాట. 1987 భారతరత్న కూడా ఖచ్చితంగా ఇస్తారు ఇతనికి, అందులో తిరుగులేదు. ఎందుకంటే ప్రధానమంత్రిగా ఏకంగా 10 సంవత్సరాలు రాణించడమే కాదు, అదేవిధంగా ఆయన ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం జరిగిందనమాట. ఇతను ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం అంట, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు 3 రాష్ట్రపతులు ఇతను దగ్గర పనిచేయడం జరిగిందనమాట. ఓకేనా, ఏకంగా ఏపీజే అబ్దుల్ కలాము, ప్రతిభా పాటిలు, అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ కూడా ఇతను ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రపతులుగా పనిచేయడం జరిగిందనమాట. వాజ్పేయి తర్వాత ఇతను ప్రధానమంత్రి అవుతాడనమాట. వాజ్పేయి 2004లో ఓకేనా ప్రధానమంత్రిగా ఓడిపోవడం జరుగుతుందనమాట. ఇతను గెలవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. యాక్చువల్గా సోనియా గాంధీ ప్రధానమంత్రి అవుతారనుకుంటారు, కానీ ఆమె ఇతన్నే కూర్చోబెడుతుందనమాట. ఓకేనా, ఎవరినంటే కనుక మన మన్మోహన్ సింగ్ గారిని. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈ విషయాలు కాస్త నోట్ చేసుకొని చదువుకోండి, సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు?
చూడండి, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే శ్రీనివాసరావు, చెరకుపల్లి శ్రీనివాసరావు. ఇతను తెలుగువాడు, బాపట్లకు చెందినటువంటి వాడు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో పూర్వ విద్యార్థి అన్నమాట. ఇప్పుడు మొట్టమొదటిసారిగా భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు ఒక తెలుగువాడు డైరెక్టర్ కావడం ఇదే ఫస్ట్ అనమాట. కాబట్టి చాలామంది మన రాష్ట్రానికి చెందిన వాళ్ళందరూ కూడా ఇతన్ని అభినందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్, అదేవిధంగా తదితర మంత్రులు వీళ్ళందరూ కూడా ఇతనికి అభినందనలు తెలపడం జరిగిందనమాట. ఎవరికి? ఈ చెరుకుపల్లి శ్రీనివాసరావుకి. ఎందుకంటే భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ అంటే చాలా మెయిన్ కదా, న్యూఢిల్లీలో ఉంటుంది ఇది. ఓకేనా? దీనికి డైరెక్టర్గా పనిచేసిన మొదటి తెలుగువాడిగా గుర్తింపు పొందబోతూ ఉన్నాడనమాట. ఎవరంటే ఈ చెరుకుపల్లి శ్రీనివాసరావు. ఇతని గురించి చాలా మ్యాటర్ ఇచ్చారు కానీ అదంతా మనకు అనవసరం. ఓకేనా? ఆయన ఎక్కడ చదివాడు ఏం కదా అవన్నీ కూడా ఇచ్చాడు, అవన్నీ మనకు అనవసరం. ఓకేనా? కాబట్టి శ్రీనివాసరావు ఈరోజు వార్తల్లో ఉన్నాడు నియామకాల్లో, కాబట్టి గుర్తుంచుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవలనే భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఏం చేసిందంటే కనుక ఈ చిరుధాన్యాల పరిశోధనా కేంద్రాన్ని ఒక చోట ఏర్పాటు చేయబోతూ ఉన్నట్టుగా కానీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా వెల్లడించారు ఆ విషయాన్ని. చిరుధాన్యాల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్పారు. కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి చూద్దాం. చిరుధాన్యాల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఓకేనా? థర్డ్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ 3 గోర్జెస్ కాగా దీనికంటే పెద్ద డ్యామ్ను ఏ దేశం నిర్మిస్తూ ఉన్నది? ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ ఏదంటే 3 గోర్జెస్. ఇది చైనాలో ఉంటుందన్నమాట. 3 గోర్జెస్ డ్యామ్. దానికి మించి ఓకేనా డ్యామ్ను నిర్మిస్తున్నారు, అదే చైనా అన్నమాట. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ ఏదంటే 3 గోర్జెస్. దానికి మించి మరొక డ్యామ్ను నిర్మిస్తూ ఉందన్నమాట. దానికి ఆమోద ముద్ర తెలిపింది నిన్నటి రోజున. ఎక్కడ ఈ డ్యామ్ నిర్మిస్తూ ఉన్నారు అంటే కనుక ఇది టిబెట్. టిబెట్ ఏదైతే ఉందో ఆ టిబెట్లో హిమాలయ అగాధంలో, హిమాలయ పర్వతాలు ఉంటాయి కదా మనకి, హిమాలయ పర్వతాలు. ఓకేనా? ఆ పర్వతాలకు అత్యంత విశాలమైనటువంటి అగాధంలో దీన్ని నిర్మిస్తున్నారని తెలుస్తూ ఉందన్నమాట. ఇది మన దేశానికి అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో ఆ బార్డర్లో ఉంటుందంట, అరుణాచల్ ప్రదేశ్కి. ఓకే, ఇక్కడ మన అందరికీ తెలుసు బ్రహ్మపుత్ర నదిపై అనేటువంటి దానిపైన దీన్ని నిర్మిస్తున్నారంట. బ్రహ్మపుత్ర నదిని ఆ టిబెట్లో యార్లాంగ్ సాంగ్పో అంటారన్నమాట. ఆ యార్లాంగ్ షాంగ్పో వద్ద ఆ నదిపైన దీన్ని నిర్మిస్తూ ఉన్నారన్నమాట, బ్రహ్మపుత్ర నదిపైన. ఓకేనా? అక్కడ ఎక్కువ వాటర్ స్టోరేజ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. వరదలు నియంత్రించుకోవడం కోసం వీళ్ళు స్టోరేజ్ చేసుకుంటారన్నమాట. వరదలు వచ్చినప్పుడు ఎక్కువ నీటిని స్టోరేజ్ చేసుకుంటారు. అదేవిధంగా అవసరమైనప్పుడు వినియోగించుకుంటారు, అవసరం లేనప్పుడు వాటిని వదిలేస్తారు. అది ఎవరికి ఇబ్బంది అంటే మన దేశ సరిహద్దుల్లో కదా అది నిర్మించేది. కాబట్టి మనకు మరియు బంగ్లాదేశ్ వారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారన్నమాట. కారణం ఏంటంటే కనుక మనము ఓకేనా దానికి దిగువన ఉంటామన్నమాట, కాబట్టి ఆ నీళ్ళను మనకు ఈజీగా వదలచ్చు అనమాట. మన దేశంపైకి నీళ్లు వదిలేసి మనకు బీభత్సం సృష్టించవచ్చు. అది ఒక బాంబులాగా కూడా ఉపయోగపడుతుంది చైనా వాళ్ళకి. వాటర్ బాంబు అనమాట. బాంబులు అంటే మనము ఓకేనా మామూలుగా తయారు చేసి వేసే బాంబులే కాకుండా ఇక్కడ వాటర్ బాంబులాగా ప్రాణాలను తీసేయచ్చు అనమాట దీని ద్వారా. ఎందుకంటే ఈ సరిహద్దులో ఉంటుంది, దిగువలో మనం ఉన్నాం కాబట్టి ఆ ఎక్కువైనటువంటి నీటిని వీళ్ళు వదిలితే కనుక ఆటోమేటిక్గా అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో ఆ ఈశాన్య రాష్ట్రాలకు చాలా ఇబ్బందులు కలుగుతాయన్నమాట. చాలామంది చనిపోవడం కూడా జరుగుతుందన్నమాట. అది బంగ్లాదేశ్కి కూడా వెళ్తాయన్నమాట. దిగువన బంగ్లాదేశ్ ఉంది కాబట్టి బంగ్లాదేశ్ కూడా పోతాయి. మన దేశంలో ఈ బ్రహ్మపుత్ర నది 2 రాష్ట్రాలు ప్రవహిస్తున్నట్టు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. ఇది ఖచ్చితంగా ఎక్కడ నిర్మిస్తున్నారంటే కనుక మన దేశంలో ఎంటర్ అవుతుంది కదా మనకు బ్రహ్మపుత్ర నది, ఆ మలుపులో దీన్ని నిర్మిస్తూ ఉన్నారనమాట. కాబట్టి మనకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అందుకని ఈరోజు వార్తల్లో ఉంది, దీనికి ఆమోద ముద్ర వేశారనమాట చైనా వాళ్ళు. కాబట్టి మనం ఆందోళన చెందుతూ ఉన్నాం. ఓకే, మనము మరియు బంగ్లాదేశ్ అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ డ్యామ్ గురించినటువంటి సమాచారం.
ఏకంగా దీనికి పెట్టేటువంటి ఖర్చు అక్షరాల $134 బిలియన్ అంట. $134 బిలియన్ నిర్మించబోతూ ఉన్నారు. ఓకేనా, దానికి సంబంధించి ఆమోద ముద్ర వేసుకున్నారు చైనా వాళ్ళు. ఓకేనా, కాబట్టి గుర్తుంచుకోండి అందరూ కూడా చాలా ఇంపార్టెంట్గా. క్వశ్చన్ నెంబర్ 4. ఐక్యరాజ్యసమితి గుర్తించబడిన 194 జాతీయ జెండాలను ఏ జేఎన్టీయూలో ఎగురవేశారు? చూడండి, ఐక్యరాజ్య సమితి అంటే మనందరికీ తెలుసు. దానికి సంబంధించినటువంటి దేశాలు, అందులో సంబంధించి 194 జాతీయ జెండాలు ఉంటాయన్నమాట. ఆ 194 జాతీయ జెండాలను మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా జేఎన్టీయు కాకినాడలో ఇలా 194 జాతీయ జెండాలను ఎగురవేశారనమాట. ఆ జాతీయ జెండా ఏ దేశం అయితే ఉంటుందో దాని కింద క్యూఆర్ కోడ్ కూడా ఒకటి పెట్టారనమాట. ఆ క్యూఆర్ కోడ్ మనం కనుక స్కాన్ చేస్తే ఆ క్యాపిటలు, కరెన్సీ, లాంగ్వేజు, ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టర్ ఇదంతా కూడా వస్తుందన్నమాట. అలా ప్రతి జాతీయ జెండాకు దిగువన ఒక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి దానికి స్కాన్ చేసినప్పుడు మనం ఆ రకంగా కరెన్సీ, భాష అన్నీ కూడా వచ్చే విధంగా వాటి గురించి తెలుసుకునేటువంటి విధంగా చాలా గొప్పగా ప్లాన్ చేశారనమాట. దీన్ని ఆర్కిటెక్చర్గా గొప్పగా పనిచేశాడనమాట. ఎవరంటే కనుక సుందర్రావు. ఆర్కిటెక్చర్గా దీనికి ఎవరు పనిచేశారంటే సుందర్రావు అనమాట. ఈ థాట్ ఎవరికి వచ్చిందంటే కనుక ఈ జేఎన్టీయు కాకినాడ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ గారికి వచ్చిందంట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, వైస్ ఛాన్సలర్ ఎవరు? మురళీకృష్ణ. ఇక్కడ దీనికి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఎవరంటే కనుక సుందర్రావు అనమాట, సుందర్ రావు. కాబట్టి గొప్పగా ఇక్కడికి వెళ్తే కనుక ఏమైనా ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరుగుతూ ఉన్నాయా అనే ఫీలింగ్ కూడా వస్తూ ఉందంట. అంత గొప్పగా అక్కడ ఆవరణలో ఈ 194 జాతీయ జెండాలను ఉంచడం జరిగిందనమాట. చాలామందిని ఇది ఆకట్టుకుంటూ ఉంది. దేశం మొత్తానికి కూడా జేఎన్టీయు కాకినాడ గురించిన విషయంలో అందరికీ తెలిసే విధంగా ఓకేనా ఇలా చేశారనమాట. గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. దేశంలోనే మొదటిసారి అనమాట. ప్రపంచంలో ఇలా 6వ దేశంగా నిలిచిందంట. ఓకేనా, ప్రపంచంలో అయితే ఇలా చేయడం ఇది 6వ దేశం అంట. ఓకేనా, 6వ దేశం మన భారతదేశం. క్వశ్చన్ నెంబర్ 5. 2024 డిసెంబర్ 25న ఎవరి 100వ స్మారక నాణ్యమును ప్రధానమంత్రి మోడీ విడుదల చేశారు? చూడండి, మనందరికీ తెలుసు డిసెంబర్ 25 అనగానే అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు మనం చెప్పుకున్నాం నిన్నటి రోజున. ఆ రోజున అందరూ కూడా ఢిల్లీలోని సైదవ్ అటల్ వద్ద అందరూ కూడా భేటీ కావడం జరిగిందనమాట. ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అక్కడ ఢిల్లీకి వెళ్ళాడు కాబట్టి అక్కడ ఆయన కూడా భేటీ అయ్యాడనమాట. అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట సదైవ్ అటల్ వద్ద. కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా నివాళులు అర్పించడం జరిగిందనమాట. ఆ క్రమంలో భాగంగా అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శత జయంతిని పురస్కరించుకొని 100 రూపాయల స్మారక నాణ్యాన్ని మరియు 100 పోస్టల్ స్టాంపును రిలీజ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇటీవల ఎవరి యొక్క స్మారక నాణ్యాన్ని 100 రూపాయల స్మారక నాణ్యాన్ని అదేవిధంగా 100 పోస్టల్ స్టాంపును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశాడని అడుగుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మాజీ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ స్థాపకుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి అనమాట. గొప్ప మహానుభావుడు అనమాట. ఆయన మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడనమాట ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి. అటువంటి వ్యక్తి జ్ఞాపకార్థం ఇలా చేయడం జరిగిందనమాట. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక భారతదేశంలోనే అత్యంత పొడవైన రోడ్డు బ్రిడ్జిని ఈ సంవత్సరం 2024 జనవరి నెలలో భారతదేశంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జి అటల్ సేతు అనమాట. అటల్ సేతు దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగిందనమాట. ఈ అటల్ సేతు ఎక్కడ ఉంది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అటల్ సేతు ఎక్కడ ఉంది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చూద్దాం అటల్ సేతు. క్వశ్చన్ నెంబర్ 6. ఇటీవల అన్యీల్డింగ్ జడ్జ్ అనే పుస్తకమును ఎవరు రచించారు? ఇటీవల అన్యీల్డింగ్ జడ్జ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే కనుక ఆన్సర్ ఓకేనా గౌరీ గ్రోవర్ అనేటువంటి ఈ వ్యక్తి రచించినటువంటి పుస్తకం ఇటీవల వార్తల్లో ఉందన్నమాట. అన్యీల్డింగ్ జడ్జ్ అనమాట.
ఎవరి యొక్క జీవిత కథ ఇది అంటే గనక ఓకేనా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎన్ గ్రోవర్. ఏఎన్ గ్రోవర్ పేరు మనం విన్నే ఉంటాం ఓకేనా. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అనమాట ఏఎన్ గ్రోవర్. కేశవనంద భారతి కేసు ఏదైతే ఉందో 1973లో కేశవనంద భారతి కేసు తీర్పు కదా, 13 మందితో బెంచ్ ఏర్పడుతుందన్నమాట. ఆ 13 మందిలో ఒకడనమాట ఏఎన్ గ్రోవర్. కాబట్టి అన్యీల్డింగ్ జడ్జ్ ఓకేనా, లైఫ్ అండ్ లెగసీ అనే పుస్తకం అనమాట. లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ ఏఎన్ గ్రోవర్ పుస్తకం పేరు. అన్యీల్డింగ్ జడ్జ్, దాని క్యాప్షన్ వచ్చేసి ఏంటంటే కనుక లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ ఏఎన్ గ్రోవర్ అనమాట. దీన్ని ఎవరు రచించారంటే కనుక గౌరీ గ్రోవర్ రచించారు. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరామని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆర్ వెంకటరమణి. అటార్నీ జనరల్ అంటే ఎవరు? భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయాధికారి. భారత్లో అత్యున్నతమైన న్యాయాధికారి అటార్నీ జనరల్. అదే రాష్ట్రాల్లో అయితే అడ్వకేట్ జనరల్ ఉంటారన్నమాట. కేంద్రంలో అటార్నీ జనరల్ ఉన్నట్టు రాష్ట్రాల్లో అడ్వకేట్ జనరల్ ఉంటారు. ఏ న్యాయస్థానంలోనైనా వెళ్ళి వాళ్ళ వాదన వినిపించవచ్చు అనమాట. ప్రభుత్వం తరపున ఏ న్యాయస్థానానికైనా వెళ్ళి వాళ్ళు తమ వాదన వినిపించవచ్చు, అటార్నీ జనరల్స్ అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి ఓకేనా. చాలా ఇంపార్టెంట్గా ఈ పుస్తకం ఒక న్యాయ వ్యవస్థ వ్యక్తికి సంబంధించిన పుస్తకం, జీవిత కథ కాబట్టి చాలా ఇంపార్టెంట్. అన్యీల్డింగ్ జడ్జ్ అనమాట. ఎవరి జీవిత కథ అంటే ఏఎన్ గ్రోవర్. రాసింది ఎవరంటే గౌరీ గ్రోవర్. ఇది మనకు ఇంపార్టెంట్ అనమాట. కేశవనంద భారతి కేసు కూడా ఇంపార్టెంట్. 1973లో కేశవనంద భారతి కేసు ఓకేనా. మనము చాలా ముఖ్యంగా పార్టీలో చదువుకుంటుంటాం. కేశవనంద భారతి కేసు, బెరుబారి కేసు ఓకేనా. ఇట్లాంటి కేసులన్నీ కూడా మనం చదువుకుంటూ ఉంటాం. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్గా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 7, భారతదేశం 2025ను ఏ ప్రాధాన్యత సంవత్సరంగా ప్రకటించినది? భారతదేశం 2025ను ఏ ప్రాధాన్యత సంవత్సరంగా ప్రకటించినది అంటే కనుక ఆన్సర్ ఇక్కడ కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ప్రాధాన్యత ఇస్తూ 2025ను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, కృత్రిమ మేధ ఏదైతే ఉందో దాన్ని మరింత బలోపేతం చేసేటువంటి కృషి అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 2025ను దేనిగా ప్రకటించుకుంటుంది అంటే కనుక ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధా సంవత్సరం అనమాట. ఇలా గుర్తుంచుకోవాలి. 2047కు భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా కావాలి. దానిలో భాగంగా కృత్రిమ మేధ అవసరం ఎంతో ఉంటుందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నో దేశాలు ఇప్పుడు చేస్తూ ఉన్నాయి కాబట్టి మన దేశం కూడా వాటి బాటలో పట్టాలి ఖచ్చితంగా కనుక. కాబట్టి కృత్రిమ మేధ ద్వారా కూడా మనం బాగా ఎకానమీ సాధించవచ్చు అనమాట అనేటువంటి విషయం పైన రేపు సంవత్సరం ఖచ్చితంగా దీన్ని ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఐక్యరాజ్య సమితి కూడా ప్రతి ఏటా కూడా ఇంపార్టెన్స్ ఇయర్ ఇస్తూ ఉంటుంది. 2024 ఈ ఏడాది మనకి ఒంటెల సంవత్సరంగా. అదేవిధంగా 2025ను ఐక్యరాజ్య సమితి క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఓకేనా కోఆపరేటివ్స్ రెండు అన్నమాట. ఇక్కడ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి, అదేవిధంగా కోఆపరేటివ్స్ ఓకేనా అనేటువంటిది రేపు సంవత్సరం రానున్నటువంటి సంవత్సరంలో ఇంపార్టెన్స్ ఇయర్ అనమాట. కాబట్టి ఐక్యరాజ్య సమితి ఇంపార్టెన్స్ ఇయర్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి అందరూ కూడా. ఈ ఏడాది అయితే ఒంటెల సంవత్సరంగా ప్రకటించింది. రేపు రానున్న సంవత్సరం క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అదేవిధంగా కోఆపరేటివ్స్ అనమాట, కోఆపరేటివ్స్. ఆర్బీఐలో కృత్రిమ మేధ నియామావళి అభివృద్ధికి 8 మందితో కమిటీ అనేది ఈరోజు ఆర్టికల్. ఏంటి ఆర్బీఐలో కృత్రిమ మేధ అంటే ఏం లేదు, ఆర్థిక రంగంలో కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా నైతికతతో అభివృద్ధి చేయడం కోసం ఒక కమిటీ వేయబడింది అనమాట ఆర్బీఐలో. దానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే కనుక పుష్పక్ భట్టాచార్య. ఎవరి పుష్పక్ భట్టాచార్య అంటే ఆయన ఐఐటి బాంబే ప్రొఫెసర్ అనమాట. ఐఐటి బాంబే ప్రొఫెసర్ పుష్పక్ భట్టాచార్య నేతృత్వంలో 8 మందితో కమిటీ వేశారు. దేనికోసం అంటే కృత్రిమ మేధ కోసం. కృత్రిమ మేధను ఆర్థిక రంగంలో బాధ్యతాయుతంగా నైతికతతో చేయడం కోసం, దాన్ని అభివృద్ధి చేయడం కోసం అనమాట. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐ వేసినటువంటి ఈ కమిటీకి నేతృత్వం వహించినది ఎవరంటే పుష్పక్ భట్టాచార్య. నెక్స్ట్ ఫార్మాక్జిల్ కొత్త చైర్మన్గా నమిత్ జోషి. ఫార్మాక్జిల్ కొత్త చైర్మన్గా నమిత్ జోషి.
ఏంటి ఫార్మాక్జిల్ అంటే ఏం లేదు, ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అనమాట. ఫార్మాస్యూటికల్ ఎగుమతి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది. దానికి చైర్మన్గా నమిత్ జోషి ఈరోజు మనకి వార్తల్లో ఉన్నాడు అనమాట. నమిత్ జోషి న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోండి. డిసెంబర్ 26వ తారీఖున జరిగినటువంటి ఒక సభ ఏదంటే కాంగ్రెస్ నవ సత్యాగ్రహ సభ. మహాత్మా గాంధీ 1924 బెల్గాం కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడని మనందరికీ తెలుసు. మహాత్మా గాంధీ 100 ఏళ్ళు అయిన నేపథ్యంలో బెలగావి అంటే బెల్గాం అన్నమాట, కర్ణాటకలోని బెలగావిలో జరిగిన సభలో ఈ అంశాలు చెప్పడం జరిగిందన్నమాట. కాంగ్రెస్ వాళ్ళు ఏడాదంతా రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ పరిరక్షణ, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను బీజేపీ వాళ్ళు వ్యతిరేకించారని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఏడాదంతా కూడా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటే జమిలీ ఎన్నికలు వాటికి వ్యతిరేకమంట, అది కూడా తీర్మానించారు బెల్గాంలో. ఈ తీర్మానాలు చేయబడ్డాయన్నమాట నిన్న బెల్గాం కాంగ్రెస్ సమావేశంలో. అక్కడ కర్ణాటకలో చేశారన్నమాట డిసెంబర్ 26వ తారీఖున. కాబట్టి ఇవి మాట్లాడుకోవడం జరిగిందనమాట. ఈ జమిలీ ఎన్నికలకు వీళ్ళు వ్యతిరేకమంట, అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేస్తారంట సంవత్సరం పొడవునా. కెన్ను బెట్వా ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన నేడు అని ఉంది. చూడండి, కెన్ బెట్వా ప్రాజెక్ట్ అనమాట. ఇవి నదులు అని మనందరికీ తెలుసు. చూడండి, యమునా నది ఏదైతే ఉందో యమునా నదికి ఉపనదులు అనమాట చంబలు, బెట్వా, కెన్ అని మనం చదువుతాం జాగ్రఫీలో. అటువంటి కెన్ను మరియు బెట్వా నదుల అనుసంధానం అనమాట. అత్యంత గొప్ప ప్రాజెక్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని మధ్యప్రదేశ్లోని ఖజురహోలో శంకుస్థాపన చేయడం జరిగిందనమాట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 44,000 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేయనున్నారనమాట. ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఉన్నటువంటి దాదాపు 44 లక్షల మందికి తాగునీరు అందుతుందంట దీని ద్వారా. 44,000 కోట్ల రూపాయలు, 44 లక్షల మందికి తాగునీరు. ఏ రెండు రాష్ట్రాల్లో అంటే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి. గుర్తుపెట్టుకోవాలి, 108 మెగావాట్ల జల విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుందన్నమాట. 108 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నమాట. దేశంలోనే మొట్టమొదటి జాతీయ నదుల అనుసంధాన విధానంలో తొలి ప్రాజెక్ట్ ఇదే. జాతీయ నదుల అనుసంధాన విధానంలో మొట్టమొదటి ప్రాజెక్టు ఇదే. అదే ఏదంటే కనుక ఈ బెట్వా కెన్ ప్రాజెక్ట్ లేదా కెన్ బెట్వా ప్రాజెక్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశాడు. ఎక్కడ అంటే ఖజురాహోలో. భారీ ప్రాజెక్ట్ అనమాట ఇది. ఓకేనా. అడవులంటే ఐరోపా రష్యానే. చూడండి, అడవులంటే ఐరోపా ఖండం, అడవులంటే రష్యా దేశమే అంట. ఏంటి ఈ ఆర్టికల్ అంటే కనుక ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఒక సంస్థ విడుదల చేసినటువంటి నివేదిక అనమాట. IFAD, ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, IFAD అంటాం. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ, అభివృద్ధి సంస్థ అనమాట. ఇది ఏం చెప్తూ ఉందంటే కనుక ప్రపంచంలో ఉన్నటువంటి ఖండాలు ఉన్నాయి కదా, 7 ఖండాలు. ఆ 7 ఖండాలు అత్యధికంగా అడవులు ఐరోపా ఖండంలో ఉన్నాయంట. 25% మేర ఐరోపా ఖండంలోనే అడవులు ఉన్నాయంట. ఐరోపా తర్వాత దక్షిణ అమెరికా ఖండంలో ఎక్కువ ఉంటాయంట, తర్వాత ఉత్తర అమెరికా ఖండము, తర్వాత ఆఫ్రికా, తర్వాత ఆసియా. ఇలా మనకు నివేదిక ఇవ్వడం జరిగిందనమాట, గుర్తుంచుకోవాలి. దేశాల విషయానికి వస్తే కనుక టాప్ రష్యా తర్వాత ఎక్కువగా బ్రెజిల్ తర్వాత కెనడా తర్వాత అమెరికా తర్వాత చైనా. గుర్తుపెట్టుకోవాలి, టాప్ 5 ఐక్యరాజ్య సమితి నివేదిక ఇది. కాబట్టి ఇంపార్టెంట్. ఫస్ట్ రష్యా, సెకండ్ బ్రెజిల్, థర్డ్ కెనడా, ఫోర్త్ అమెరికా, 5 చైనా అనమాట. మనం 10వ స్థానంలో ఉన్నాం. 2% అనమాట మన అడవులు. ఓకేనా. రష్యా ఏకంగా 20% అడవులను కలిగి ఉందన్నమాట. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో దీని శాతం ఎంత అంటే కనుక ఓకేనా 20% రష్యాటే అంట. ఇంకా మిగతా అన్ని దేశాలు కలుపుకుంటే 80% అనమాట. మన దేశం మాత్రం 2%. మనం 10వ స్థానంలో ఉన్నాం. కానీ ఆ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. కానీ ఇక్కడ ఆర్టికల్ ఇంపార్టెంట్ అనమాట.
ఏంటంటే కనుక ఐరోపా రష్యాలోని అడవులు అంటే ఐరోపా రష్యానే అని చెప్పారు. అంటే ఐరోపా టాపు, దేశాల్లో అయితే రష్యా టాప్ అనమాట. 25% ఐరోపా, రష్యా అయితే కనుక 20% అనమాట. ఓకేనా, గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఉపాధి హామీ ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రగామి అనేది న్యూస్ అనమాట ఈరోజు. ఉపాధి హామీ ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రగామి అనేది న్యూస్ అనమాట. ఏంటి దీనికి సంబంధించిన న్యూస్? కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చినటువంటి నివేదిక అనమాట ఇది. దీని ప్రకారం 2023తో పోల్చినప్పుడు 2024లో సగటున రోజువారీ వేతనం, ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంటుంది కదా, దానికి సంబంధించింది అనమాట. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో సగటున ఇచ్చేటువంటి రోజువారీ వేతనం ఓకేనా, ఏ రాష్ట్రంలో అత్యధికంగా పెరిగింది 2023తో పోల్చినప్పుడు 2024లో అంటే కనుక గోవా అనమాట. గోవా 10.56% పెరిగిందంట గోవా రాష్ట్రంలో. తర్వాత మనకి రెండవ స్థానం, మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. రెండవ స్థానం, మూడవ స్థానంలో ఏమున్నాయంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో 263 రూపాయలు ఉంటే ప్రజెంట్ 300 రూపాయలు చేయడం జరిగిందంట. 263 రూపాయలు ఉంటే 300 రూపాయలకు చేయడం జరిగిందనమాట. తెలంగాణలో కూడా 300 రూపాయలే. కాబట్టి 2, 3 స్థానాల్లో ఓకేనా పెరుగుదల ఎక్కడ కనిపించింది అంటే కనుక ఆంధ్రప్రదేశ్ సెకండ్, థర్డ్ తెలంగాణ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ గోవా అనమాట. గోవాలో 10.56% మేర పెరిగిందంట 2023తో పోల్చినప్పుడు 2024కు. అదే మన ఆంధ్ర, తెలంగాణలో 10.29% మేర పెరిగిందంట 2023, 2029తో పోల్చినప్పుడు 10.29% మేర పెరిగి ఇప్పుడు 300 రూపాయలకు చేరుకుందంట. ఆంధ్రప్రదేశ్లో 300 రూపాయలు, తెలంగాణలో 300 రూపాయలు. ఓవరాల్గా స్థానాలు చూసుకున్నప్పుడు రెండవ స్థానం, మూడవ స్థానం అనమాట పెరుగుదలలో. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, పెరుగుదల అనమాట ఇది. ఓకేనా, రైట్. అదేవిధంగా కేంద్రం నుంచి గ్రామీణాభివృద్ధికి భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ప్రతి ఏటా కూడా నిధులు విడుదలవుతాయి కదా, దానికి సంబంధించి టాప్ ఉత్తరప్రదేశ్ ఉందండి. ఉత్తరప్రదేశ్ తర్వాత నిధులు ఎక్కువగా తమిళనాడుకు, తర్వాత 3వ స్థానంలో రాజస్థాను, 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. నిధులు విడుదల చేయడంలో, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో టాప్ ఉత్తరప్రదేశ్, టాప్ 2 వచ్చేసి తమిళనాడు, టాప్ 3 వచ్చేసి రాజస్థాన్, టాప్ 4 వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట ఇవన్నీ కూడా. ఈరోజు చాలా ముఖ్యంగా కొన్ని డేటాలు కూడా మనకు రావడం జరిగింది. కాబట్టి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అవి అప్పుడప్పుడు బాగా రివిజన్ చేసుకుంటారండి అందరూ కూడా. ప్రతి ఒక్కరు బాగా రివిజన్ చేయాలి. ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మాత్రం మాకు కాల్ చేయండి. 8186006848.